ఎక్స్రే లేకుండా సెటగర పోతే గడ్డబడి కొడతాడు. ఇప్పుడు ఎలాగ మరి? క్లినిక్ కదా, క్లినిక్ కదా అమ్మా, ఇక్కడ తీసుకుంటా. డాక్టర్ ఉన్నారా? ఉన్నారా? ఏమైంది? డాక్టర్ నాకు ఎక్స్రే కావాలి. డాక్టర్ నాకు ఎక్స్రే కావాలి. ఎక్స్రే తీసి ఎక్స్రే ఎట్లా వస్తుంది? ఎక్స్రే ఎట్లా వస్తుంది? ఎక్స్రే ఉంటాయి కదా పాత ఎక్స్రేలు. పాతయా? ఆ చెడపంలో ఉంటే తీసుకోబా, ఆ చెడపంలో ఉంటే తీసుకోబా. అది గ్లూకోజ్ బుట్టి. గ్లూకోజా? బుట్టి బుట్టి బుడ్డి ఏడదా? బుడ్డి బుట్టి లేదు. ఇవ్వండి డాక్టర్, బుట్టి ఇవ్వండి. లేదు లేదు, అదాన్ని ఉంటాయి. ఇంట్లో కలుపుకొని తాగితే ఎమ్మనికి అనుమానం రాదు. ఇంట్లో కలుపుకొని తాగితే ఎమ్మనికి అనుమానం రాదు. ఏం తమ్మి సెల్ బాటిల్ నోట్లో పెట్టుకుని ఈడవనుకున్నావు? సెల్ బాటిల్ నోట్లో పెట్టుకుని ఈడవనుకున్నావు? ఏమైంది? లేవకు లేవు లేవకు లేవు లేవు లేవకు తిన్నా. హాస్పిటల్లో బెడ్ ఛార్జ్ కట్టలేక డాక్టర్లు ఏమో సెలైన్ ఎక్కించుకోమన్నారు. నాకు ఇవ్వండి డాక్టర్, నేను ఎక్కించుకుంటా అని చెప్పా. అదేంటి సెలైన్ చేతికి కదా ఎక్కించుకునేది, నువ్వు నోట్లో పెట్టుకున్నావేంటి? అది స్టార్టింగ్ స్టేజ్లో నా నరాలకు నాకు క్యాన్సర్ బదిలీ కదా. అయ్యో, ఇంత చిన్న వయసులో నీకు ఎంత కష్టం వచ్చింది రా భగవంతుడా. మరి ఇంతకు డాక్టర్లు ఏమన్నారు? ఎక్స్రే తీశారు. ఎక్స్రే ఏది? అయ్యో బంగారం. అదేంటిది? ఎక్స్రేలో ఏం కనపడతలేదు. అందులో ఏమైనా ఉంటే కదా కనిపించేది. డాక్టర్లు ఏమన్నారు తమ్మి? ఇక కుదురులేన్నారు. దానికి నువ్వేమన్నావు? డాక్టర్ దీపావళికి వరకు ట్యాబ్ ఇవ్వండి డాక్టర్ అని చెప్పాను. దీపావళి అంటే నీకు అంత ఇష్టమా? బంగారు ఆ రోజు పొద్దుగల దీపావళికి లేచి తలస్నానం చేసి పట్టులు వేసుకొని దేవుని దగ్గర మొక్కి 2 స్వీట్లు తిని 2 చుచ్చుబుట్లు టుఫు అని కాల్చి నీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని పొద్దుగాలలో సాయంత్రం నుండి ముఖం చూసి చచ్చిపోలేదు బంగారు. ఇంత చిన్న వయసులో నీకు భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చాడు రా తమ్మి. నువ్వేం ఫికర్ చేయకు తమ్మి, నీకు ఏం కావాలో తెచ్చి పెడతా. నీకేం కావాలో చెప్పి ఇప్పుడు తీసుకొస్తా. ఇప్పుడు బంగారు దీపావళికి పిల్లలందరూ ఆడుతూ ఉంటారు కదా, టపాకాలు పీల్చా ఉంటారు. నేను కూడా ఆ రోజు టపాకాలు పీల్చుకోవాలని నాకు కోరిక. ఒకటే చుచ్చుపుట్టి ఒక్కసారి పీల్చి నీ ముఖం చూసి చచ్చిపోలేదు బంగారు. అయ్యా, నువ్వేం పికప్ చేయకరా భయ్, నీకేం కావాలని అది తెప్పిస్తా. నడవడరా బంగారు. పోయిరా బంగారు. ఏమో ఇలాంటి కూడా ఏదో ఉంటారు దేశం మీద. The next day. రఘు, ఎలా ఉన్నావురా? నువ్వా? ఎంతకాలం ఎదురైనా చూసి పర్లేదురా. ఒక ఇంట్లో 10 తులాల బంగారం ఉందని తెలిసింది. ఆ ఇంట్లో పోతే తీరా చూస్తే 10 రూపాయలు గిట్టలేదు. దొంగతనమే కానీ లోపల మాత్రం ఫుడ్ మాత్రం భలే పెట్టారా. అరే పొట్టుంటే కాదరా, గుర్రు ఉండాలి. అరే క్యాన్సర్ అన్నట్టు నేను మెయింటైన్ చేయట్లేదారా. ఒకడున్నాడు రా,
క్యాన్సర్ అంటే ఏదైనా చేసేస్తాడ్రా. వాడు 6 అడుగుల హైట్ ఉంటాడ్రా. ఇక్కడ చిలా పెద్ద కాట్ ఉంటుంది. ఎవరికి ఏం అడిగినా ఇచ్చేస్తాడ్రా. వాడు ఇచ్చాడా? ఆయన చెప్పని ఇంకా చెప్పాలంటే మొన్న దీపావళికి తుపాకులు చుచ్చుగుడ్లు అని కాల్చే టఫాకాలుగా అడిగాడు. అంతేరా, వాడు అదే పని మీద ఉంటాడు. వాడు అవద్దం చెప్పినందుకే 5గురికి పొడిచి చంపాడురా. అరే వాడంటే మనకు నేను చెప్పాను కదా నా దేవుడని, ఇతనేరా. ఇన్స్పెక్టర్, నేను 5 మొట్టల నర్సి మాట్లాడుతున్నా. ఇప్పుడు నా వెంచర్ దగ్గర 6వ మొట్టర్ చేయబోతున్నా. No, 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 no.